విశాఖమాసం యొక్క గొప్పతనాన్ని నారద మహర్షి అంబరీష రాజుకు మొదట వివరించాడు. వైశాఖమాసం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రియమైనదని చెబుతారు. కార్తీక మాసంలో పవిత్ర స్నానం చేస్తే ఇతర నెలల్లో స్నానం చేసిన దానికంటే 10 రెట్లు ప్రయోజనం కలుగుతుంది. మార్గశిర మాసంలో పవిత్ర స్నానం చేస్తే 100 రెట్లు ప్రయోజనం కలుగుతుంది. మాఘమాసంలో పవిత్ర స్నానం చేస్తే 1000 రెట్లు ప్రయోజనం కలుగుతుంది. వైశాఖ మాసంలో పవిత్ర స్నానం చేస్తే జీవితకాలంలో కలిగే ప్రయోజనం వర్ణించలేనిది. కృతయుగానికి సమానమైన యుగము లేనట్లే పవిత్ర స్నానానికి విశాఖకు సమానమైన మాసం లేదు. ఉదయం 4 గంటల నుండి 144 నిమిషాల పాటు అన్ని తీర్థ ధార్మికులు భగవంతుని ఆజ్ఞ ప్రకారం నదులు, సరస్సులు మొదలైన వాటిలోకి ప్రవేశిస్తారు. ఆ సమయంలో స్నానం చేసే అన్ని జీవులను శుద్ధి చేయడమే వారి ఏకైక ఉద్దేశ్యం. వైశాఖ మాసంలో ఉదయం ఏ నదిలోనైనా లేదా సరస్సులోనైనా స్నానం చేసే వ్యక్తి పుట్టినప్పటి నుండి చేసిన పాపాల నుండి విముక్తి పొందుతాడు. గంగా, బుద్ధి గంగా, యమున, సరస్వతి, కావేరి, నర్మద మరియు కృష్ణుడు అనే 7 గంగలలో దేనిలోనైనా స్నానం చేస్తే 1,000,000 జన్మలలో సంక్రమించిన పాపాల నుండి విముక్తి పొందుతాడు. ఈ నెలలో పేదలకు నీటి కుంటలను దానం చేసే వ్యక్తి తన కుటుంబంలోని 1,00,00,000 మంది సభ్యులను పెంచుకుంటాడు మరియు భగవాన్ విష్ణువు నివాసంలో గౌరవించబడతాడు. దాహంతో పీడితుడైన క్రమశిక్షణ గల బ్రాహ్మణుడికి చల్లని నీరు ఇస్తే ఆ కార్యం 1000కి పైగా రాజసూయ యజ్ఞాల పుణ్యాన్ని కలిగిస్తుంది. ఈ నెలలో బ్రాహ్మణుడు కోరిన మేరకు ఒక వ్యక్తి పాదుకలు ఇస్తే తదుపరి జన్మలో రాజుగా జన్మిస్తాడు. ఇంతకు ముందు చెప్పినట్లుగా వైశాఖ మాసం యొక్క గొప్పతనాన్ని పూర్తిగా చెప్పలేము. కాబట్టి ఇంద్రియాలను మరియు ఆహారాన్ని నియంత్రించుకుని పవిత్ర స్నానం చేసే విష్ణు భక్తుడు వైశాఖ మాసంలో భగవంతుని నామాన్ని జపిస్తూ మరియు దానధర్మాలు చేస్తూ ఎక్కువ సమయం గడుపుతాడు. విష్ణువుకు చాలా ప్రియమైనవాడు అని చెబుతారు.